అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ 2024 జనవరి నెలకి సంబంధించి వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించిన వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీటిని మనం వృశ్చిక రాశిగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక వృశ్చిక రాశి ఫలితాలకు వస్తే రాశ్యాధిపతి అయిన కుజుడు మనకి ద్వితీయ స్థానంలోకి మారబోతున్నారు. ఈయన ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలోకి మారబోతున్నారు. ఈయన పైన గురువు యొక్క చూపు, భాగ్య దృష్టి చూపు ఉండడం చేత వీరికి కొంచెం మనోధైర్యం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక మా 6వ ఇంట్లో ఉన్న గురువు, రుణరోగ శత్రుస్థానంలో ఉన్న గురువు వల్ల వీరికి కొద్దిగా ఏకాంత చిత్తం అనేది కొంచెం తక్కువగా ఉండడము, అలాగే కొద్దిగా ఆరోగ్య భంగం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి 2వ ఇంటిలో ఉన్న శుక్రుడు, బుధుడు, అలాగే కుజుడి యొక్క సంయోగము ధనస్థానము, అలాగే కుటుంబ స్థానంలో ఉండడం చేత వీరికి కొంచెం కుటుంబ బలము, కుటుంబంలో కొన్ని ఒక శుభకార్యాలు కానీ అశుభకార్యాల చేతలో కానీ ఎలాగైనా సరే బంధువు యొక్క సమాగమం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎలాగూ సంక్రాంతి వస్తుంది, పండగ వాతావరణం కూడా ఉంది కాబట్టి అలాగా కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఇక తృతీయం కాకుండా చతుర్థంలో శని ఉండడం చేత ఇంటిలో స్త్రీలకి ఆరోగ్య భంగం కానీ ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కానీ ఉంటుంది. ఇక పంచమంలో ఉన్న రాహువు అంటే పుత్రస్థానంలో ఉన్న రాహువు మనకి చెప్పాలంటే పిల్లల విషయంగా కొద్దిగా వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నానికి రాహు అంత యోగకారకుడు కాదు కాబట్టి ఇక ఏమవుతుందంటే అక్కడ మనకి వీళ్ళు పిల్లల విషయంలోనూ అలాగే కొద్దిగా చిన్న చిన్న వాహనాల విషయంలోనూ కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి రాజస్థానాధిపతి అయిన రవి ఈ సంక్రాంతితో మనకి తృతీయ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి సోదర స్థానంలో రవి రావడం అనేది మనకి కొంచెం విశేషంగా చెప్పవచ్చు. అన్నదమ్ముల మధ్య వీళ్ళ మధ్య కొద్దిగా సఖ్యత అనేది బాగా ఉంటుంది. ఇక అలాగే లాభస్థానంలో కేతు సంచారం కూడా అంత యోగ్యంగా లేదు. కాబట్టి కొద్దిగా చెప్పాలంటే ఉన్న రాశులలో వృశ్చిక రాశికి కొద్దిగా ఫలితాలు అనేది కొంచెం బాగలేదనే చెప్పవచ్చు. వీరికి ఎక్కువగా శివారాధన చేయడం చేత వీరికి కొద్దిగా అనుకున్న పనులు కొద్దిగా ముందుగా బాగా అవ్వడము, అలాగే ఆరోగ్యం పైన కావచ్చు, అన్ని విషయాలలో వీరికి కొద్దిగా బాగుండే అవకాశం ఉంటుంది.